టాపిక్ వచ్చేద్దాం. సో ఇప్పుడు వ్యూరా, ఐ మిస్ యూ, రియలీ మిస్ యూ రా డార్లింగ్. కోసం చనిపోవాలని ఎలా అనిపించిందిరా నీకు? ఒక అమ్మాయి కోసం మీ మమ్మీ, మీ డాడీ, మీ అన్నయ్య వాళ్ళు ఎవరు గుర్తు రాలేదా నీకు? అసలు ఈ ప్రాణాలు ఎందుకమ్మా ఈ పక్కన చెందడం జరిగింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గని డాన్సర్ అఫీషియల్. సో గైస్, ఈరోజు అసలు నేను ఎప్పుడు ఏం చెప్పొద్దు అనుకుంటున్నానో రిపీట్ అదే జరుగుతుంది. అసలు రీసెంట్గా ఒక 2 days బ్యాక్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ టేగుల్పల్లి మండలంకి చెందిన నా మ్యూచువల్ ఫ్రెండ్ గుగులోతు శ్రీకాంత్ అనే ఒక అబ్బాయి మృతి చెందడం జరిగింది. ఊహించలేదు అలా జరుగుతుందని. సో ఐ మిస్ యూరా. అసలు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఏమైనా ఉంటే బతికి చూపించుకోవాలి, బట్ నువ్వు చచ్చిపోవడం అయితే కరెక్ట్ కాదురా డార్లింగ్. నువ్వు లేనిది అసలు ఊహించుకుంటేనే చాలా బాధగా ఉంది. వాట్సాప్ స్టేటస్ అసలు ఓపెన్ చేస్తుంటే మొత్తం నీ గురించి పెడుతుర్రా. అసలు లవ్ యూరా, ఐ మిస్ యూ, రియలీ మిస్ యూరా డార్లింగ్. ఎందుకు జరిగింది ఏంటో నేను మీ ముందుకు చెప్దాం అనుకుంటున్నా. అసలు నేను చెప్పొద్దు అనుకున్నా, బట్ ఎందుకంటే మనం చెప్పకుంటే 10 మందికి తెలియదు అని చెప్తున్నా. వై? బికాజ్ ఇది తెలవాలి. సొసైటీలో చాలామంది అమ్మాయిలు చేస్తున్నారు, ఇదే పని చేస్తున్నారు. అందుకే మీకు నేను చెప్తున్నా. సో డార్లింగ్స్, ఇప్పుడు టాపిక్ వచ్చేద్దాం. సో ఇప్పుడు మస్తు బాగా అనిపిస్తుంది చెప్తుంటేనే. సో మళ్ళీ చెప్పాలి ఇక తప్పదు. వై? బికాజ్ అందరికీ తెలియాలి కదా. సో తను నా ఫ్రెండ్ 6 years లవ్ చేసిండు ఒక అమ్మాయిని. సో లవ్ చేసినప్పుడు మంచిగానే ఉన్నారు, మంచిగానే తిరిగారు. సో నేను కింద పెడతా, వాళ్ళ ఫొటోస్ కూడా చూడండి, కింద డిస్ప్లే చేస్తా చూడండి. తిరిగారు, ఎంజాయ్ చేశారు, అన్నీ ఓకే. బట్ ఫైనల్గా ఒక అమ్మాయి కోసం వాడు చనిపోయిండు. సో వాడు చనిపోవడం నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సో లవ్ యూరా, మిస్ యూరా. ఒక అబ్బాయి చనిపోతే వాళ్ళ మమ్మీ డాడీ ఎంత బాధపడతారు అసలు. లైఫ్ లాంగ్ అది రీగ్రెట్గానే ఉంటుంది ఒక మమ్మీ డాడీకి. సో ఎవరు ఇలాంటి పని చేయకండి. వాడు ఎలా చనిపోయిండంటే ఊరేసుకొని చనిపోయిండు. వాడు ఎంత పెద్ద లెటర్ రాసిండంటే వాళ్ళ అన్నయ్యలతో, అంటే మనం తిరుగుతూ ఉంటాం మన ఫ్రెండ్స్తో, వాళ్ళకు కూడా చెప్పారు, అరే నేను అమ్మాయిని వదిలేసి నేను ఉండలేకపోతున్నారా, అందుకే నేను ఈ పని చేస్తున్నా అని చెప్పిండు. వాడికి ఎంత బాధ ఉంటే ఆ మాట చెప్తాడు తెలుసా వాడు. అసలు ఫ్యాన్కి ఊరేసుకొని చచ్చిండు. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ డాడీ, మమ్మీ, అమ్మాయి వాళ్ళ మీద కేసు అయిందని తెలిసింది నాకు. సో వాళ్ళ మీద కేసు అయితే వాళ్ళు బతికే ఉంటారు కదా. నువ్వు అనవసరంగా చచ్చిపోయావురా. అసలు నీకు చచ్చిపోవడానికి అసలు దాంట్లో 1% కూడా లేదు. నువ్వు బతికి ఉంటే అసలు నువ్వు బతికి ఉండి అమ్మాయికి చూపించాల్సింది వాట్ నేనేంటో ఇలా గల్లా ఎగరేసుకొని నువ్వు చూపించుకోవాల్సింది. సో నువ్వు చేయడం అయితే చాలా తప్పురా. అసలు నువ్వు నా ఫ్రెండ్ అని నేను చెప్పుకోవాలంటేనే నాకు బాధ అనిపిస్తుంది. వై? బికాజ్ నువ్వు ఒక అమ్మాయి కోసం ఇలా చావడం అయితే కరెక్ట్ కాదురా అని నేను చెప్తున్నా. సో డెఫినెట్గా కరెక్ట్ కాదు, మీరు కూడా కామెంట్ చేయండి. సో ఇది నేను ఏదో యూట్యూబ్లో రెవెన్యూ కోసం ఇవేం చేస్తలేను. సో ఒక్క నిమిషం డార్లింగ్స్. అసలు ఒక అమ్మాయి కోసం చనిపోవాలని ఎలా అనిపించిందిరా నీకు? ఒక అమ్మాయి కోసం మీ మమ్మీ, మీ డాడీ, మీ అన్నయ్య వాళ్ళు ఎవరు గుర్తు రాలేదా నీకు? అసలు ఒక అమ్మాయి కోసం చనిపోవడం అసలు ఏంటి? అసలు ఒక అమ్మాయి కోసం ఎలా చచ్చిపోతావు నువ్వు? మీ మమ్మీ డాడీ గుర్తు రాలేదా నీకు? అసలు ప్రాణాలు ఎందుకమ్మా ఈ పక్కన అసలు. సో గైస్, ఇప్పుడు నేను అసలు మీకు చెప్పేది ఏంటంటే ఒక అమ్మాయిలకి స్పెషలీ, సో అమ్మ మీకు దండం, అమ్మ మీకు దండాలు పెడతాం మేము. ప్లీజ్ లవ్ పేరుతో మమ్మల్ని మోసం చేసి ఒక అబ్బాయి జీవితంని నాశనం చేయకండి. ఒక అబ్బాయిని లవ్ చేసే ముందు ఫస్ట్ అబ్బాయి వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించండి దయచేసి. ప్లీజ్ మీకు ఒక హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. ప్లీజ్ అండి, ప్లీజ్ మీకు పాదాభివందనాలు కూడా చేస్తాం మేము. ఎందుకంటే ఒక అబ్బాయి చనిపోతే వాళ్ళ అమ్మ, నాన్న
ఎంత పేగు బంధం తెగితే ఎంత బాధ ఉంటుంది తెలుసా, ఎంత బాధ ఉంటుంది తెలుసా అసలు. అసలు ఒక జీవితంలో ఇప్పుడు కూడా చూస్తున్నారు డ్రమ్ములు పెళ్ళి అయిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్లతో డ్రమ్ములు వేసి చంపుతున్నారు. ఒక్కొక్క ఆడదనాలా మొగదనాలా అసలు నాకు ఏం అర్థం అవుతలేదు. అంత భయంకరంగా బిహేవ్ చేస్తున్నారు ఒక్కొక్కరు. అసలు అసలు మీకు ఏం చెప్పాలమ్మా అసలు మీకు, ఎస్పెషల్లీ అసలు పాకులాడదే మొగోని ప్రేమ సందు చూసి ఏదో అసలు మీతో మాట్లాడాలంటే, అందుకే నేను చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకి లాంగ్ వీడియో చేస్తున్నా. ఇప్పుడు నేను ఇది అసలు వీడియో చేయడానికి రీజన్ కూడా ఏంటంటే, అమ్మాయిలు ఇలాంటి తప్పు పనులు చేయొద్దు అని చెప్తున్నా నేను. ఎస్పెషల్లీ ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, లవ్ పేరుతో ఒక అబ్బాయి జీవితాన్ని నాశనం చేయకండి. వాళ్ళ మమ్మీ డాడీస్ చాలా సఫర్ అవుతారు. మీకు ఎలా మీ అమ్మ నాన్నలు ఉంటారో వాళ్ళకు కూడా అమ్మ నాన్న ఉంటారు. సో అమ్మ మీకు దండం పెడతాం, ఒక అబ్బాయి జీవితాన్ని అయితే నాశనం చేయకండి. సో ఇప్పుడు ఐ మిస్ యువర్ శ్రీకాంత్. నువ్వు ఒక అమ్మాయి కోసం చనిపోయావు. సో అదైతే బ్యాడ్ డిసిషన్ తీసుకుందైతే, కరెక్ట్ డిసిషన్ అయితే కాదురా. సో నువ్వు బతుకుండాల్సింది, నువ్వు చావడం అయితే కరెక్ట్ కాదు. సో వీడియో నుంచి నీకు చెప్పేది ఏంటంటే, సో అమ్మాయిలకు రిక్వెస్ట్, మీరు ఈయన వీడియో చేయడం కరెక్టో రాంగో నాకు తెలియదు, బట్ నేనైతే చేయడం అయితే నాకు కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి నేను చేస్తున్నా. కడదాకా నడవని బంధాన్ని తెచ్చి ముడివేస్తావెందుకు. వాళ్ళ మమ్మీ డాడీకి అయితే చాలా సఫర్లో ఉన్నారు. సో నేను ఇంటికి వెళ్ళాక ఒకసారి కలుస్తా, వాళ్ళకి కూడా ఆ వీడియో కూడా నేను పెడతా. సో డెఫినెట్లీగా అమ్మాయిలకైతే ప్లీజ్ ఇలాంటి పనులు ఇంకోసారి చేయకండి. లవ్ చేస్తే డెఫినెట్లీగా మీరు పెళ్ళి చేసుకుంటేనే లవ్ చేయండి ప్లీజ్. లేదంటే నాది కూడా లవ్ మ్యారేజే. మా దగ్గర చాలా గొడవలు అయినాయి, బట్ మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. సో అలా అయినా చేయండిలే కానీ చావడం అనే డిసిషన్ అయితే తీసుకోకండి ప్లీజ్. సో వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. చలో మరి, బై గైస్, లవ్ యూ అందరికీ.